తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీస్ ఎన్నిక తర్వాత ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. సో దాంతో పాటుగా ఇంకొకటి కేటీఆర్ సంబంధించినటువంటి ఫార్ములా ఈ రేస్ స్కామ్కి సంబంధించి గవర్నర్ అనుమతి ఇవ్వడం కూడా చూసినాం. సో ఈ రెండు అంశాలు అయితే ప్రధానంగా ఉన్నాయి. వీటి కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా. ముందుగా మనం ఆంధ్రజ్యోతి నుంచి స్టార్ట్ చేద్దాం. ఆంధ్రజ్యోతిలో చూసినట్లయితే ఇక కేటీఆర్ విచారణకు సంబంధించినటువంటి అంశం ఏదైతుందో కొంత హైలైట్ అయినట్టుగా కనబడతా ఉంది. సో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి, ఏసీబీకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పచ్చజెండా. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం, ఛార్జ్షీట్ దాఖలకు ఏసీబీ సన్నాహాలు. రేవంత్ ఆదేశించారు, గవర్నర్ పాటించారు. ఇదంతా కాంగ్రెస్ బీజేపీ కుట్ర అంటూ బీఆర్ఎస్ చెప్తా ఉంది. కాంగ్రెస్ సర్కారు కక్షాంపులకు పోదు, చట్ట ప్రకారమే విచారణ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించినటువంటి స్కామ్ ఏదైతే ఉందో ఇది ప్రధానంగా కేటీఆర్ చుట్టే తిరుగుతూ ఉంది. 100% గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఇక్కడ ఈ కేసులో చాలా కీలకమైన పరిణామం ఇదే. ఎందుకంటే గవర్నర్ ఒకసారి అనుమతి ఇచ్చిన తర్వాత ఏసీబీ వాళ్ళు ఖచ్చితంగా కేటీఆర్ను విచారణకు పిలిచేసి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కేటీఆర్ అరెస్ట్కు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. వేగంగా పరిణామాలు కదులుతూ ఉన్నాయి. ఇంకా ఒక డిఓపిటి నుంచి ఐఏఎస్ అరవింద్ కుమార్ అరెస్ట్ సంబంధించి కానీ లేకపోతే ఆయన విచారణ సంబంధించి కానీ అనుమతి వస్తే 100% ఇటు కేటీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా అరవింద్ కుమార్ కూడా అరెస్ట్ అవ్వడానికి చాలా పెద్ద అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ ముఖ్యంగా 44 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి హెచ్ఎండిఏ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ఎలాంటి ఆర్థిక శాఖ అనుమతులు కానీ లేకపోతే రిజర్వ్ బ్యాంక్ సంబంధించినటువంటి అనుమతులు కానీ ఏవి కానీ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ అనుమతి కానీ లేకుండా ఈరోజు నేరుగా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఈరోజు ఆ యొక్క రేస్ సంబంధించిన సంస్థ అకౌంట్కి పంపడం, ఆ తర్వాత అవి తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఆ పార్టీ ఖాతాలోకి బాండ్ల రూపంలో 44 కోట్ల రూపాయలు చేరడం ఇవన్నీ కూడా జరిగినాయి. సో దీనిలో క్విడ్ ప్రోకో జరిగింది అని చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి 100% ఇందులో స్కామ్ జరిగింది అనేది తెలుస్తూ ఉంది. సో దాంతో పాటుగానే దాదాపు 1.5 ఇయర్గా ఈ కేసు పైన ఏసీబీ కానీ విజిలెన్స్ కానీ లోతైనటువంటి దర్యాప్తు జరిపి అనేకమైనటువంటి సాక్ష్యాధారాలు కావచ్చు లేకపోతే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు కావచ్చు వివిధ రకాల సాక్ష్యాధారాలను కూడా మొత్తానికైతే కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దాని తర్వాతనే గవర్నర్కు పంపించడం జరిగింది, ఆయన అనుమతి తీసుకోవడానికి పర్మిషన్ అడగడం జరిగింది. సో దాదాపు 3 నెలల కాలం తర్వాత సెప్టెంబర్ 9కి గవర్నర్ పర్మిషన్ కోసం లేఖ రాస్తే నిన్న అంటే దాదాపు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 2 నెలల తర్వాత అనుమతి రావడం జరిగింది. సో ఈ 2 నెలల తర్వాత అనుమతి రావడంతో ఏసీబీ అయితే వేగంగా అడుగులు వేసినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా 100% ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ తప్పదు. 100% అరెస్ట్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. అవి ఈ వీక్ చేస్తారా, నెక్స్ట్ వీక్ చేస్తారా అనేది కొంత చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏవెన్గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం అనుమతి ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే పలుమార్లు కేటీఆర్ను ప్రశ్నించారు. ఈ క్రమంలో కేటీఆర్ ఇతర నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేయడానికి ఏసీబీ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. నాడు మంత్రి హోదాలో నిర్ణయాలు తీసుకున్నటువంటి కేటీఆర్ను విచారించేందుకు అనుమతించాలంటూ ఏసీబీ నుంచి వచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతుందో, ఫిర్యాదు అవుతుందో ఆ వినతిని సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు పంపింది. దీనిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నటువంటి గవర్నర్ తాజాగా ప్రాసిక్యూషన్కు అనుమతి ఇచ్చారు. ఈ కేసులో ఏటుగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ డిఓపిటి కూడా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే డిఓపిటికి లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం చెందినటువంటి విజిలెన్స్ కమిషనర్ అరవింద్ కుమార్ విచారణకు అనుమతి ఇచ్చారు. ఇక డిఓపిటి అనుమతి కోసం ఏసీబీ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఈ కేసులో ఏ3గా ఉన్నటువంటి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆయన విచారణకు విజిలెన్స్ అనుమతి సరిపోతుంది. ఫార్ములా ఈ రేస్ సంబంధించి గత ఏడాది ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత ఈడీ సైతం మనీ లాండరింగ్ కోణంలో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. గత ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ మంత్రివర్గం అనుమతి లేకుండా సచివాలయ నిబంధనలకు విరుద్ధంగా డబ్బు విడుదలకు అనుమతి ఇవ్వడంతో హెచ్ఎండిఏకు దాదాపు 54,88,00,000 నష్టం జరిగిందంటూ ఐఏఎస్ అధికారి దానకిషోర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు కేటీఆర్, అరవింద్, బిఎల్ఎన్ రెడ్డితో పాటు గ్రీన్కో కంపెనీ యాజమాన్యాన్ని ఫార్ములా
ఈ కారు సీఈఓను పలుమార్లు విచారించారు, అనేక సాక్ష్యాధారాలు సేకరించారు. కేటీఆర్ ప్రమేయంతోనే చెల్లింపులు జరిగా నిర్ధారించుకున్న అధికారులు సెల్ ఫోన్ ట్యాబ్ను అప్పగించారంటూ నోటీసులు ఇచ్చారు. ఫోన్ ఇవ్వడానికి నిరాకరిస్తూ కేటీఆర్ ఏసీబీకి లేఖ రాశారు. కేటీఆర్ తదితరులపై ఏసీబీ అధికారులు గత ఏడాది డిసెంబర్ 19న కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలు సేకరించిన ఏసీబీ త్వరలోనే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేరింది. కేటీఆర్ తదితరులపై నమోదైన సెక్షన్లు బెయిల్కు వీల్లేని కావడంతో ఆయన అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. రేవంత్ ఆదేశించారు, గవర్నర్ పాటించారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఇప్పటికైనా కానీ బీఆర్ఎస్ మారాలి. మీరు గత 10 ఏళ్ళు మా ఇష్టారాజ్యం, మా అయ్య జాగిర్ అయినట్టు, మా తాత జాగిర్ అయినట్టు ఒక నియంత పొగళ్ళతోటి ఒక తెలంగాణ అనేటువంటి ఒక విభిన్నమైనటువంటి ఒక చైతన్యం కలిగినటువంటి ఈ రాష్ట్రాన్ని ఒక కుటుంబం చేతిలో నియంత పొగలతోటి పాటిస్తూ ఉంటే తెలంగాణ సమాజం అర్థం చేసుకోదు అనుకుంటున్నారా? 100% తెలంగాణ సమాజం అర్థం చేసుకుంది, మిమ్మల్ని అధికారంలోకి దింపింది. మీరు చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో ఆ అవినీతి అంతటిని కూడా ఒక్కొక్కటిగా బయటపడతా ఉంది. ఖచ్చితంగా మీరు జైలు పాలు కాక తప్పదు. 100% జైలు పాలు అయ్యేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మీ కుటుంబం మొత్తం కూడా ఈరోజు కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది తెలంగాణ. ఎందుకు తెచ్చాం? తెలంగాణ కోసం 1200 మంది అమరవీరులు చనిపోతే వారి యొక్క శవాల పైన ఈరోజు వారి యొక్క గోరీల పైన ఈరోజు ప్రగతి భవను, ఎర్రవెల్లి ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్, ఇలాంటి ఫామ్ హౌస్ కట్టుకొని లక్షలాది కోట్ల రూపాయలు, లక్షలాది ఎకరాల భూములను దోచుకున్నటువంటి ఇలాంటి వాళ్ళను తెలంగాణ సమాజం క్షమిస్తుందా? 100% ఈరోజు ఖచ్చితంగా తెలంగాణ సమాజం వీరిని అరెస్ట్ చేసే విధంగా, అరెస్ట్ చేయాలనేటువంటి విధంగా ఈరోజు ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే చైతన్యం అవుతుందో, ఉద్యమ నేపథ్యం ఏదైతుందో, ఇక్కడ జరిగినటువంటి ఉద్యమాలు ఏవైతున్నాయో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలుపెట్టుకుంటే ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి ప్రజా ఉద్యమాలు ఈరోజు ప్రపంచానికే ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి చరిత్ర ఘనత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల చైతన్యాన్ని. ఆ విషయాన్ని గ్రహించకుండా ఈరోజు మేము పాలకులం, మేము ఇక్కడ రాజ్యమేలాలి, మా కులమే రాజ్యమేలాలి, మా సామాజిక వర్గమే రాజ్యమేలాలి అనేటువంటి ఒక కుట్రతోటి ఈరోజు ఏదైతే 10 సంవత్సరాలు తెలంగాణను విధ్వంసం చేసి దాదాపు 60,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పుల పాలు చేసేటువంటి దుర్మార్గులు ఈరోజు ఈ కల్వకుంట్ల కుటుంబం కాదా? ఈ బీఆర్ఎస్ పార్టీ కాదా? వీళ్ళని తెలంగాణ సమాజం వదిలిపెడుతుందా? 100% తెలంగాణ సమాజం వీరికి శిక్ష వేసి, వీరికి తగినంత శిక్ష వేయాలని చెప్పేసి కూడా తెలంగాణ సమాజం కోరుకుంటా ఉంది. ఇంకా మేము రేవంత్ ఆదేశించారు, గవర్నర్ పాటించారు అని వల్లమాలినటువంటి ఈ పనికిమాలినటువంటి స్టేట్మెంట్స్ ఇస్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారు అనుకుంటారా? మీరు చేసినటువంటి దొంగ పనులు కావా ఇవి? ఇప్పటికైనా మారండి నాయన.